అవయవదానం మరణించిన తర్వాత కూడా మానవత్వాన్ని చాటుకునే ఒక గొప్ప గుణం. వేరొకరి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు విజ్ఞాన శాస్త్రం అందించిన ఒక గొప్ప ఫలం. విశాఖలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల ఆశిష్ చువాల్ సింగ్ తన మరణం తర్వాత ఇంకొందరికి పునర్జన్మనిచ్చాడు. ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ఘనంగా తనకు వీడ్కోలు పలికి ఆయన దాతృత్వం 10 మందికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒరిస్సాకు చెందిన ఆశిష్ చువాల్ సింగ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి స్వస్థలం ఒడిస్సాలో సునాబెడ. ఊహించని విధంగా అస్వస్థతకు గురికావడంతో ఈ నెల 2వ తేదీన విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో చేరాడు. వెంటిలేటర్ పై 3 రోజులు చికిత్స అందించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చివరికి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో ఆశిష్ అవయవాలను వివిధ ప్రాంతాల్లో వాటి అవసరం ఉన్న వారికి పంపించారు. చిన్న ప్రేవులు క్లోమం చెన్నైకి తరలించగా ఒక కిడ్నీని కేజీహెచ్ కు, మరో కిడ్నీని ఎంజీఎం లో మరో రోగి కోసం పంపారు. కాలేయాన్ని ఆరిలోవాలోని కేర్ ఆసుపత్రికి పంపించారు. ఎంజీఎం 7 హిల్స్ సీఈఓ ఎంకే బోస్, ఏసీఎం అన్న శైలజాలు అవయవదాత ఆశిష్ కు మీడియా ముఖంగా నివాళులు అర్పించారు. ఆశిష్ మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శం ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆశిష్ బావమర్ది సంతోష్ రౌత్ ఈ సందర్భంగా అన్నారు. In a very unfortunate incident on the 1st, a young boy, 22-year-old, by the name of Ashish Singh, who used to work in HL Sunabera, met with an accident while going to work at 7 o'clock in the morning. He had sustained very severe head injuries. He was shifted to MGM 7 Hills Hospital here in Vizag on the 2nd. We tried level best to try and save him, but in an unfortunate incident, he was declared brain dead yesterday at 7:42 p.m. in the evening. Following his brain death, their family members were very magnanimous in giving away the organs. They donated the organs of this young boy. We tried to retrieve as many organs as possible, as they had given a consent for that, but we could only retrieve both the kidneys. We could retrieve his small bowel, we could retrieve his liver and pancreas. So I must salute the family members that despite the tragedy in their family, they have been so magnanimous in giving away these organs which would benefit many other patients. MGM 7 Hills Hospital is profusely thanking them. I, as the CEO, on behalf of the entire staff of MGM 7 Hills Hospital, wish to express our gratitude and also express our deepest condolences to the family for the death of Mr. Ashish Singh, a 22-year-old boy. మా దగ్గర ఒక పేషెంట్ ఫస్ట్ జాయిన్ అయ్యారు. అతనికి రోడ్ యాక్సిడెంట్ మెట్ అయ్యారు. సో చాలా వరకు ట్రై చేశారు అన్నీ రిట్రైవ్ చేయాలని, కానీ ఏమీ చేయలే. తన కండిషన్ బాగాలేకపోవటం వల్ల, బ్రెయిన్ డెడ్ అవ్వటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తూ, ఆ ఆర్గాన్స్ ఒకటి మా MGM 7 హిల్స్ పేషెంట్కి తీసుకున్నామండి, ఇంకొకటి కేజీహెచ్కి వెళ్ళింది, ఇంకొక ఆర్గాన్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిందండి, లివర్ వచ్చేసి. ప్యాంక్రియాస్ అవన్నీ చెన్నై MGM హాస్పిటల్కి వెళ్ళినాయండి. మనం అది ఎక్కువగా మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి మనం చెప్పగలుగుతూ ఉంటే ఇంకా చాలా ప్రాణాలని మనం కాపాడగలిగే అవకాశం మనకు దొరుకుతుందండి. సంతోష్ కుమార్ రౌత్, మై బ్రదర్, younger brother, donated organs for the good cause. We also felt that live in others' body, his organs, and if he find peace, so we donated.